ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమో, మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా. కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదామండి. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ మనసులో ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా గడిచిన దినాల్లో కానీ గడిచిన ఈ దినంలో కానీ ఏదైనా విషయంలో భర్తతో భార్య అయినా, భార్యతో భర్త అయినా, బిడ్డలతో అయినా, బంధువులైనా ఎవరైనా సరే మనస్పర్ధలుంటే మొదట వాళ్ళతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలోకి రండి. ఎందుకంటే మనం ఎంత ప్రార్థన చేసినా మన మనసులు వాళ్ళతో సమాధానం పడాలి అనే మనసు మనకు లేకపోతే ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు రాదు. మీరెంత కన్నీరు కార్చినా రాదు, నేనెంత కన్నీరు కార్చినా ఖచ్చితంగా ప్రార్థనకు జవాబు రానే రాదు. మొదట సమాధాన పడండి, మొదట క్షమాపణ అడగండి, మొదట క్షమించండి. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే క్షమించే మనసు మన తండ్రిది. ఆ మనసే మనం కూడా కలిగి ఉండాలని తండ్రి కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మీద గౌరవం, దేవుని మీద ప్రేమ, తండ్రి మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే వెంటనే వాళ్లతో సమాధాన పడండి. ఫోన్ చేసి మాట్లాడండి, పక్కనుంటే వెళ్ళి కలిసి సమాధాన పడండి. ఆ తర్వాత ప్రార్థనలోకి రండి. ఖచ్చితంగా ప్రార్థన తండ్రి జాగ్రత్తగా వింటాడు. ఆ రోజు నుంచి మీరు ఎప్పుడైతే సమాధాన పడ్డారో అప్పటి నుండి మీ సమస్య తీసివేస్తూ ఉంటాడు తండ్రి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. ఒక మాట తండ్రి మనతో మాట్లాడుతున్నాడు అంటే మనల్ని సరిచేస్తున్నాడు. మనం తండ్రిలాగా ఉండాలని తండ్రి మనల్ని మార్చుకోమని హెచ్చరిస్తున్నాడని అర్థం. కాబట్టి సీరియస్గా తీసుకోవాలి. ఈ మాటలు సీరియస్గా తీసుకుంటేనే మన ప్రార్థనకు జవాబు వచ్చింది. అలాగే సిస్టర్ గురించి చెప్తున్నాను కదండి, హెల్త్ బాగాలేదు. సౌమ్య సిస్టర్ గురించి ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే ఒక 100 రూపాయలు లేదా 50 రూపాయలు ఇవ్వండి. అంతకు మించి ఎక్కువ ఇవ్వద్దండి. ఎందుకంటే మీరు కష్టపడి పనిచేసుకునే వాళ్ళే కాబట్టి ఒక 100 రూపాయలు పంపించండి. డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను. మళ్ళీ మీ వాట్సాప్ నెంబర్ నాకు పెట్టండి. ఎందుకంటే తనకు చేరినట్టు మీకు రిసిప్ట్ నేను పెడతానండి, ఖచ్చితంగా పెట్టాలి. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమైనా. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులెంత నా ప్రభా. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన ఎంతో మంది నా తండ్రి ఈ సమయానికి ఇంటికి క్షేమంగా చేరుకోలేదు. ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులు ఎంత నా ప్రభా. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో నా ప్రభా, ఏ ఇబ్బందుల్లో బిడ్డలు ఉన్నారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మొదట నా ప్రభా బిడ్డలు ఎక్కడ జారిపోతున్నారు, ఏ విషయంలో బలహీనులైపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయినా ప్రభా మీ మనసు గాయపడేలా ప్రవర్తిస్తున్నారు. ఆ గ్రహింపు మీరిస్తేనేనయ్యా, వారి మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా తండ్రి. దయగల దేవ, సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నారు, సమస్యల గురించి ప్రార్థన కాదు నా తండ్రి. ఎక్కడ జారిపోయారు సరి చేసుకోవాలనే ప్రార్థన నా ప్రభా ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరిచి నా తండ్రి ఎక్కడ జారిపోతున్నారు, ఎక్కడ జాగ్రత్త పడాలి, ఏ విషయాల్లో సరి చేసుకోవాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు, గొడవలు తీసివేసి నా ప్రభా మీ శాంతి సమాధానంతో నా ప్రభా మా కుటుంబాలు నింపండి నా తండ్రి. మీరిచ్చిన శాంతి అయితేనే మేము నెమ్మది కలిగి ఉంటామయ్యా. మీరిస్తేనే సంతోషం నా ప్రభా. మా కుటుంబాల్లో సంతోషం, సమాధానంగా ఉంటాయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. దయగల దేవా, మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు, మీరెంత క్షమించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేశారయ్యా. ఎంత గొప్ప మనసు అయ్యా. ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. కఠినమైపోతున్నాయ్యా మా హృదయాలు.
మా ఇంట్లో వాళ్ళతోనే మేము సమాధానంగా ఉండలేకపోతే, మా ఇంట్లో వాళ్ళతోనే మేము ప్రేమగా ఉండలేకపోతే, మా ఇంట్లో వాళ్ళతోనే నా ప్రభా మేము మనస్పర్ధలతో ఉంటే మా బ్రతుకులు సంతోషంగా ఎలా ఉంటాయ్యా, మా కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఎలా ఉంటాయి నా తండ్రి. దయగల దేవ, కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేయండి. స్వార్థంతో కూడిన హృదయాలన్నీ నా ప్రభా సరిచేసి నా తండ్రి, ఆ స్వార్థాన్ని తీసివేసి నా ప్రభా మీరు చెప్పిన ఆజ్ఞ ప్రకారం మిమ్మును వలె నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని మీరు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరూ నడిచే హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మా అంతటి మా వల్ల కాదు నా తండ్రి, ఆ హృదయం మీరిస్తేనే నా ప్రభ. బండబారిన హృదయాలు నా ప్రభ, బండ వంటి హృదయాలు తీసివేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని ఎలా వెంబడించాలో మాకు నేర్పించండి. మీరు చూపించిన దారిలో ఎలా జాగ్రత్తగా నడవాలో మాకు నేర్పించండి అయ్యా. లోకాన్ని వెంబడిస్తున్నారు, లోక ఫ్యాషన్ నా ప్రభా బిడ్డలు పడిపోతున్నారయ్యా. రక్షణ పొందిన బిడ్డలు అనేక మంది నా తండ్రి. ఉంటే వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, నులివెచ్చని స్థితిలో ఉండొద్దమ్మా అని మీరు చెప్పారయ్యా. మీరు రాపించే పెట్టారు. మాలో అనేక మంది నులివెచ్చని స్థితిలోకి మారిపోతారని సమస్తము ఎరిగి ఉన్నదేవా. మా కోసం ముందుగానే కొన్ని వేల సంవత్సరాల ముందే మా కోసం రాపించి పెట్టినదేమో. అయినా సరే మాటలు చదువుతున్నాం కానీ మమ్మల్ని మేము పరిశీలన చేసుకోలేకపోతున్నాం, మమ్మల్ని మేము సరి చేసుకోలేకపోతున్నామయ్యా. దయగల దేవ, మాలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి ప్రతి దినము కూడా నా ప్రభ మమ్మల్ని మేము జాగ్రత్తగా సరి చేసుకుంటున్నా తండ్రి. దినదినము నా ప్రభ మీకు ఇష్టడుగా మీకు దగ్గరయ్యే క్రియలు నా ప్రభ మీకు దగ్గరయ్యేలా మేము ఎలా నడవాలో, ఎలా జీవించాలో అజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. దారి తప్పిన ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడ దారి తప్పారు, ఏ విషయంలో వాక్యం నుండి తొలగిపోయారు, హృదయ గద్దింపును నా ప్రభ ఎందుకు విడిచిపెట్టారు నా ప్రభ. దయగల దేవ, అయ్యో నా హృదయ గద్దింపు నేనెలా మరచితిని అని నా ప్రభ వాక్యంలో చెప్పిన రీతిగా, రాపించి పెట్టిన రీతిగా ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు గద్దిస్తానే ఉన్నారు. అలా మాట్లాడకూడదు, అలాంటి క్రియలు వద్దమ్మా, అలాంటి ఆలోచనలు వద్దు అని మీరు చెప్తానే ఉన్నారు. అయినా సరే హృదయ గద్దింపుని లక్ష్య పెట్టకుండా నా ప్రభ ఎవరైతే నిర్లక్ష్యంగా నా తండ్రి వారు చేసిన తప్పులు నా ప్రభ పదే పదే చేస్తున్నారు నా ప్రభ, ఒక్కసారి బిడ్డల జ్ఞాపకం చేసుకోండి. ఒక గద్దింపు చేసైనా సరే నా ప్రభ బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. దయగల దేవ, మీ రక్తంలో కడగబడ్డారు, మారు మనసు పొందారు, మరలా పాపంలోకి జారిపోతున్నారు, మరలా మీ నుండి దూరం అయిపోతున్నారు, మరలా లోక ఆకర్షణలో పడిపోతున్నారు అయ్యా. సమస్తము చూచుచున్న దేవా మీకే స్తోత్రం. మీ మనసు ఎంత గాయపడుతుందో, మీ మనసు ఎంత నొచ్చుకుంటుందో, మేం చేసిన క్రియల వల్ల మీరెంత బాధపడుతున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు గ్రహించే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. మేం చేసిన క్రియల వల్ల, మా ప్రవర్తన వల్ల మీ నామానికి అవమానం కలుగుతుందయ్యా. మిమ్మల్ని బాధ పెట్టి మీ మనసు గాయపరిచి మేము సంతోషంగా ఎలా ఉండగలమయ్యా. దయగల దేవ, మీ మనసు గాయపరిచే క్రియలు మాలో నుంచి తీసివేయండి. మీ మనసు నొచ్చుకునే ప్రవర్తన మాలో నుంచి తీసివేయండి అయ్యా. మీ మనసుని బాధ పెట్టి ఎటువంటి నా ప్రభ ఆలోచనలు కానీ, క్రియలు కానీ, చూపులు కానీ నా ప్రభ నడవడిక నా ప్రభ మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాను. మీరు సంతోషంగా ఉంటే నా తండ్రి, మా క్రియల వల్ల మీరు సంతోషిస్తేనేగా నా తండ్రి మాకు ఎంతో ఆశీర్వాదకరంగా, ఎంతో బలంగా ఉండిద్ది కదయ్యా. ప్రతి ఒక్కరిలో నా తండ్రి గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అపవాది చేతిలో బిడ్డలు జారిపోతున్నారయ్యా. ఎలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఎలా ప్రార్థన చేయాలో నా ప్రభు మా అందరికీ నేర్పించండి నా తండ్రి. దారి తప్పిపోతున్న బిడ్డల కోసం నా ప్రభు ఏలియా గారి వల్ల ఎలా ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలి మాకు నేర్పించండి అయ్యా. ఏలియా గారి పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే మీరు పక్షపాతి కారు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభ సరైన దారిలో నడవలేకపోతున్నారు, వాక్యం ప్రకారం వారి జీవితాలు మార్చుకోలేకపోతున్నారయ్యా. మేం చెప్తే వాళ్ళు గ్రహించరు, మేమే పాటేవారు, మా జ్ఞానం ఎంతయ్యా. కానీ మీరు ఒక్క మాట పలికితే ఖచ్చితంగా బిడ్డలు లోపడతారయ్యా. ఈ లోకం శాశ్వతం కాదని, మీ దగ్గరే మీ రాజ్యమే శాశ్వతమైన రాజ్యం అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభ మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నామయ్యా.
సమస్యను చూసి భయపడుతున్నారు, సమస్యల గుండానే వెళుతున్నారు. సమాధానం నా ప్రభా బిడ్డలు పొందుకోలేకపోతున్నారు, ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతున్నారు. ఎందువల్ల ఎక్కడ జారిపోయారు? ఆ గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరిలో ప్రతి దినము కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించండి అయ్యా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని లోకస్తులాగా మీరు ఆలోచించొద్దు. మీకు ఎప్పుడు ఏది ఎలా కావాలో, ఎలా అందజేయాలో నాకు తెలుసు. మీరు నా నీతిని, రాజ్యమును మొదట వెతకండి అని మీరు చెప్పిన మాట, ఆ మాట గురించే బిడ్డలు ఎక్కువ ఆలోచించాలి. వారి ఆలోచనలు మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. నీతిగా ఎలా జీవించాలి, మీ రాజ్యానికి చేరాలంటే నేను ఎలా బ్రతకాలి, నా జీవితం, నా నడవడిక, నా క్రియలు ఎలా ఉండాలి, అదే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండేలా కృప చూపించమని అడుగుచున్నాను నా తండ్రి. దయగల దేవ మీకే స్తోత్రం నా తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరు వారు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే, ఎలాంటి శ్రమలో ఉన్నా, నడి సముద్రం వంటి సమస్యల్లో ఉన్నా సరే నా తండ్రి, అంత పెద్ద మహాసముద్రాన్ని 2 పాయలుగా చీల్చివేసి ఆరిన నేల మీద ఆయన బిడ్డలు నడిపించాడు నా తండ్రి. అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు ఆ సమస్యను చూసి నేనెందుకు భయపడాలి? నన్ను సరి చేసుకోమని నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడు. నేనే ఎక్కడో జారిపోతున్నాను, నన్ను సరి చేస్తున్నాడు నా తండ్రి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నామే. మేం చెప్తే వారికి అర్థం కాదయ్యా, మేమే పాటివారమయ్యా, కానీ ఆ గ్రహింపు ఆలోచన మీరిస్తేనే నా ప్రభావం. మీకే స్తోత్రం నా తండ్రి. ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఉన్న సమస్తాన్ని కోల్పోయినా సరే మీ నుండి మాత్రం బిడ్డలు దూరం అవ్వనివ్వద్దయ్యా. దయగల దేవ, మీ నుండి దూరం అయితే నా ప్రభా వారికి బ్రతికే ఉండదు కదా నా తండ్రి. మీ నుండి దూరం అయితే నా ప్రభా ఇక మా బ్రతుకులు ఎందుకయ్యా? మీకే స్తోత్రం నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది స్థలాలైనా, పొలాలైనా, జ్ఞానమైన, బలమైన, శక్తి అయినా, మంచి ఆరోగ్యమైన, గొప్ప పేరు ప్రఖ్యాతలైన, వెండి బంగారాలు ఏది కూడా మాకొద్దయ్యా. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. ఎవ్వరూ కూడా వాటి మీద ఆశపడే హృదయాన్ని కలిగి ఉండకుండా నా తండ్రి వాటి మీద అసహ్యత పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరుంటే చాలు కదయ్యా, మీ తోడుంటే చాలు కదయ్యా, మీ ప్రేమ మాకు, మీ కృప మాకు తోడుంటే చాలు కదయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి వారు వేటి కోసం ప్రార్థన చేస్తున్నారు, వారి ప్రార్థన మార్చివేయండి నా ప్రభు. లోక అవసరతల కోసం, సమస్యల కోసం బిడ్డలు ప్రార్థన చేయనివ్వద్దయ్యా. మీ ప్రేమ కోసం, మీ నీడ కోసం, మీ తోడు కోసం, మీ కృప కోసమే నా ప్రభు ప్రతి ఒక్కరు భారంగా ప్రార్థన చేసే హృదయాలు బిడ్డలందరికీ అనుగ్రహించండి నా తండ్రి. మీ తోడు లేకుండా, మీ కృప లేకుండా మేమేం చేయగలం నా తండ్రి? మేము మనశ్శాంతిగా ఉండలేం కదయ్యా. ఏది శాశ్వతమైనదో, ఏది అశాశ్వతమైనదో గ్రహించుకోలేకపోతున్నామయ్యా. దయగల దేవ, మాకున్న ఈలోక జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని తీసివేయండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని బాధ పెట్టే మాటలు కానీ నా ప్రభా, మీ మీద సడిగే పరిస్థితి కానీ, ఆ హృదయం కానీ మాకు రానివ్వద్దయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాల చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. ఒకప్పుడు ఎంతో సేపు, ఎంతో భారంగా ప్రార్థన చేసేదాన్ని, ఒకప్పుడు ఎన్నో గంటలు సన్నిధిలో గడిపేదాన్ని, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను. ప్రార్థన అంటేనే విసుగు వస్తుంది, ప్రార్థన అంటేనే నిర్లక్ష్యంగా, ప్రార్థన అంటేనే నా ప్రభా నిద్ర వస్తుందని ఎవరైతే నా ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు, ఎందువల్ల మీరిచ్చిన ప్రార్థనా శక్తిని కోల్పోయారు, ఎందువల్ల మీరిచ్చిన ఆత్మీయ బలాన్ని కోల్పోయారు, ఎందువల్ల నా ప్రభా పరిశుద్ధాత్మని పోగొట్టుకున్నారు నా సమస్తము ఎరిగి ఉన్నదే. ఎక్కడ జారిపోయారో బిడ్డలు బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పారు కదయ్యా. దయగల దేవ, ఒక్కసారి మాట జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నా ప్రభ ఒకప్పుడు ఎంతో భారంగా ప్రార్థన చేసిన వారు ఇప్పుడు చేయలేకపోతున్నారు, ప్రతి ఒక్కరిలో నా ప్రభ ఈ దినాన ప్రతి ఒక్కరిలో నా మరలా నూతన బలం, నూతన ప్రార్థనా శక్తిని, నూతన ఆత్మీయ శక్తిని, నూతన పరిశుద్ధాత్మను పొందుకునేలా నా ప్రభ కృప చూపించండి అయ్యా. అంతకన్నా మాకేమొద్దయ్యా. ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేలా నా ప్రభ ఎలా అడగాలో మిమ్మల్ని, ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నా ప్రభు, మీకు ఇష్టలుగా నా ప్రభు ఎలా జీవించాలో మాకు నేర్పించండి. మీకు స్తోత్రం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు ఆర్థికంగా నా ప్రభు ఇబ్బంది పడుతున్నారు, అప్పుల పాలైపోయారో బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి.
ఈ లోకంలో నా ప్రభ, ఈ లోక సమస్యలు, ఈ లోక అవసరతలు మీకు తెలుసు నా తండ్రి. బిడ్డలు నా ప్రభ వాటి గురించి ఆలోచిస్తున్నారు అనేక మంది. వారి ఆలోచన మార్చివేయండి నా తండ్రి. వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి ఆలోచన మార్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరిని నా ప్రభ మీ కృప నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉంచండి నా తండ్రి. చదువుకునే బిడ్డలకు నా ప్రభ మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు చక్కగా చదువుతారు. మీరిచ్చిన బలమో శక్తి అయితేనే నా ప్రభ ఏ అనారోగ్యం పాలవరయ్యా బిడ్డలు నా తండ్రి. బిడ్డలు స్కూల్కి వెళ్ళిన మొదటి రోజు నుంచి ఎలా కష్టపడి చదవాలో ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడయ్యా సొలొమోన్ గారు. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. బిడ్డలు చదువుకునే ప్రతి ఒక్కరికి, స్కూల్ అయినా కాలేజ్ అయినా ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ జ్ఞానాన్ని ఎలా అడిగి పొందుకోవాలి, ఎలా అడగాలో ఆ మెలకువ నా ప్రభ బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎలా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి మా అందరికీ నేర్పించండి అయ్యా. పట్టుదల కలిగిన ప్రార్థన నా ప్రభ ప్రతి ఒక్కరికి అలవాటయ్యేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఇంకా ఎవరైతే రక్షణ పొందకుండా ఉన్నారో నా తండ్రి, లోకంలో నా ప్రభ రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ నా ప్రభ వారి జీవితం మాత్రం మారట్లేదు, వారి హృదయం మాత్రం మారట్లేదు, వారి ఆలోచన మాత్రం మారట్లేదు. దయగల దేవ, మీరు అక్కడ అతి సమీపంలో ఉందని ఎంతో మంది ద్వారా ఎన్నోసార్లు నా తండ్రి ప్రతి దినము కూడా మమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ నా ప్రభు ఎన్నో ఆత్మలు ఇంకా నశించిపోతూనే ఉన్నాయి. ఎంతో మంది నా ప్రభు వారికి నచ్చినట్టు జీవిస్తున్నారయ్యా. అందువల్లే కదా నా తండ్రి మీ మాట వినకపోవడం వల్ల భూకంపాలు, భయంకరమైన వాతావరణ పరిస్థితులు మారిపోయినప్పుడు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారు నా తండ్రి. దారి తప్పిపోతున్నారయ్యా. భూకంపాలు ఎక్కడైతే నా ప్రభు వచ్చాయో నా తండ్రి, ఎక్కడైతే ఎండ తట్టుకోలేని పరిస్థితుల్లో బిడ్డలు ఉన్నారు నా ప్రభు, వరదలు తుఫానులతో ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఆ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. తప్పు మాదేనయ్యా, మాదే నా తండ్రి. మీ మాటకు లోబడకుండా నా ప్రభు ఇష్టం వచ్చినట్టు నా ప్రభు మిమ్మల్ని పక్కన పెట్టి ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించామేమో నా తండ్రి. దయగల దేవ తెలియదయ్యా బిడ్డలు నా తండ్రి. తెలుసు ఈ లోక జ్ఞానంతో ఆలోచిస్తున్నారు, తెలియదయ్యా. తప్పే నా తండ్రి. వారు చేసిన తప్పు మేం క్షమాపణ అడుగుతున్నాము. మేమేదో భక్తి గలవాడము, మేమేదో నీతిమంతులమని కాదు నా తండ్రి. దయగల దేవ వారి మీద దయించి నా తండ్రి బిడ్డలు నా ప్రభా మరలా వారు పోగొట్టుకున్న ఆత్మీయతను నా తండ్రి, వారు కోల్పోయిన నా ప్రభా మీ కృపను నా ప్రభా తిరిగి పొందుకునేలా వారి మీద కనికరపడమని అడుగుచున్నాం నా తండ్రి. మీరే నిజమైన దేవుడు అని నా ప్రభు, మీరిచ్చిన ధన్యత, మీరిచ్చిన ఆశీర్వాదం, మీరు వేసిన రక్షణ కంచె పోగొట్టుకుంటున్నారయ్యా. దయగల దేవా వారి మీద దయించి వారికి ఉన్న అజ్ఞానాన్ని, వారి కళ్ళని, మనోనేత్రాలు తెరిచిన ప్రభు మరలా సరైన దారిలో బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు అక్కడ సమయంలో ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం మీకు ఇష్టం లేదు కదా నా ప్రభు. ప్రతి ఒక్కరు రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఇంకా ఎవరైతే నా తండ్రి ఆత్మీయతలో బలహీనులైపోయారు, ఆత్మీయతలో బలపడలేకుండా ఉన్నారు నా తండ్రి, ప్రార్థన నడవట్లేదమ్మా, ప్రార్థన మీద ఆసక్తి రావట్లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, నూతన ఆసక్తిని నా ప్రభు మీరే అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మనస్ఫూర్తిగా చేసే ప్రార్థన 2 నిమిషాలైనా మనస్ఫూర్తిగా మీతో మాట్లాడాలని నీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో నీ దేవుడే యెహోవాను సేవించాలని మీరు చెప్పిన మాట ప్రకారం మనస్ఫూర్తిగా నా ప్రభు ఇక ఆలోచనలు ఏవి కూడా, వారి సమస్యలు ఎన్నైనా ఉండదు, ఆ సమస్యలు నా ప్రభు ఆలోచనలు రాకుండా నా ప్రభు మనస్ఫూర్తిగా మీతో మాట్లాడే హృదయాలు నా ప్రభు మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు యవనస్తులు ఉన్నారో, యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని మీరు చెప్పారు. కానీ యవన కాలంలో యవనస్తులు ఎంతో మంది దారి తప్పిపోయారు, ఎంతో మంది వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు, ఎంతో మంది పాపంలో పడిపోతున్నారు అయ్యా. మా కళ్ళ ముందే పడిపోతున్నారు, దారి తప్పిపోతున్నారు. మేము చెప్తే వాళ్ళు వినట్లేదు, మా మాట వినరయ్యా. కానీ మీరు మాట్లాడితే ఒక్క మాట, ఒక్క గద్దెంపు మీరు చేస్తే ఖచ్చితంగా బిడ్డలు భయపడతారు, ఖచ్చితంగా లోబడతారయ్యా.
దయగల దేవా, యవన కాలంలో మీ కాడిని మోస్తే వారి జీవితాలు బాగుంటాయని గ్రహించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. యవన కాలంలో మీ కాడిని మోస్తేనే నా ప్రభు వారి భవిష్యత్తు బాగుండిద్ది అని గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించండి. మీ కాడిని మోస్తేనే నా ప్రభు వారు మరణించే వరకు ఒక సంతృప్తికరమైన జీవితాన్ని, సంతోషకరమైన జీవితాన్ని పొందుకుంటారని జ్ఞానాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. తల్లిదండ్రులకు లోబడి హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. దారి తప్పిపోతున్నారయ్యా బిడ్డలు, పెద్దవాళ్ళకు లోబడట్లేదు. తగ్గింపు మనసు, తగ్గింపు, వినయం, విధేయతను లేకుండా నా ప్రభు ఎంతో మంది జీవిస్తున్నారయ్యా. అపవాది చేతులు, అపవాది చూపించిన అల్లరితో కూడిన ఆటపాటల్లో బ్రతుకుతున్నారయ్యా. దయగల దేవ, బలహీనులైపోతున్నారయ్యా. బలహీనపడిన సమయంలో మీ బలాన్ని ఇస్తానని చెప్పారు కదయ్యా. బిడ్డలు సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వినయం, విధేయత నా ప్రభు బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. తల్లిదండ్రుల మాటకు ఎదురు మాట్లాడకుండా నా తండ్రి పెద్దలకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి యవనస్తుడు యోసేపు వలె, ప్రతి యవనస్త్రీ ఎస్తేరు వలె నా ప్రభు మీకు ఇష్టలుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డలు సరిగా పెంచకపోవడం మాదైనా అయ్యా తప్పు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పమన్నారు, మేమే నేర్పించలేదు. మాదైనా అయ్యా తప్పు. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ, బిడ్డలు తెలుసు తెలియక చేసిన తప్పు క్షమించి వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వారు చేస్తున్న ఉద్యోగాలు మీరు ఆశీర్వదించండి. ప్రతి క్షణం కూడా నా ప్రభు మీ ఆలోచన బిడ్డల్లో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు, ప్రతి దినము జ్ఞాపకం చేసుకుని దావీదు గారి వలె మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలతో నా ప్రభు ప్రతి ఒక్కరిని నింపమని అడుగుచున్నామయ్యా. మీరు చేసిన మేలు ఏది కూడా మర్చిపోనివ్వద్దయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. వారు చేసే పని ఏదైనా సరే, ఏ పని చేస్తున్నా మీ ధ్యాసం, ఏ పని చేస్తున్నా మీ ఆలోచన, ఎంత పనిలో ఉన్నా కూడా మీ తలంపులే నా ప్రభా బిడ్డలందరూ కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మా యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద దయ కలిగించండి అయ్యా. వారు చేయదగిన పని కన్నా ఎక్కువ భారాన్ని బిడ్డల మీద మోపకుండా వారు చేయదగినంత పని నా ప్రభా బిడ్డలకు ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎంతో మంది నా ప్రభా భార్యాభర్తల మధ్య నా ప్రభా సమాధానం లేదని విడిపోయామని ఎంతో మంది నా ప్రభా బాధపడుతున్నారు. కానీ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో గ్రహించుకోలేకపోతున్నారు, ఆలోచించుకోలేకపోతున్నారు. అయ్యా తొందరపడి మాట్లాడడం వల్ల, మీ మాట పక్కన పెట్టడం వల్ల, మీ ఆజ్ఞకు లోబడకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది అనే గ్రహింపు బిడ్డల్లో కలిగించండి. పశ్చాత్తాపం నా ప్రభు బిడ్డల్లో కలిగించండి. ఒకే చోట దగ్గర కలిసి ఉన్నా కూడా మాటలు లేకుండా ఎవరికి వారే ఉన్నట్టుంటున్నారయ్యా ఎన్నో కుటుంబాలు నా తండ్రి. వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకరి మీద ఒకరికి మరలా ప్రేమ కలిగించండి. ఒకరితో ఒకరు సమాధాన పడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభ శారమ్మ గారు నా యజమానుడా అని పిలిచిందంటే ఎంత లోబడిందయ్యా. మీరు చెప్పారు కాబట్టి మాట, నా తండ్రి నా భర్తకు లోబడమన్నాడు. నా తండ్రి మీద నాకున్న ప్రేమ నా తండ్రికి తెలియాలంటే నా తండ్రి మాట ప్రకారం నేను జీవించాలి కదా అని మీ మాటకు నా ప్రభ ఎంత గౌరవించింది నా తండ్రి. మీ మాట చొప్పున ఎంత లోబడింది. అదే ఆ మనసును నా ప్రభ ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్కరు నా తండ్రి అబ్రహాం గారి వలె నా తండ్రి భార్యను ఎలా ప్రేమించాలో నా తండ్రి బిడ్డలకు నేర్పించండి. వారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. వారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా ప్రభ దయగల దేవా, ప్రతి ఒక్కరు భార్య భర్తల మధ్య నూతన ప్రేమ, నూతన నమ్మకాన్ని నా ప్రభ, నూతనంగా లోబడే హృదయాలను నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆ కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా. మీ మాట చొప్పున ఎవరైతే నా తండ్రి ప్రతి ఒక్క మాట చొప్పున నడుచుకుంటున్నారు ఆ కుటుంబాల చుట్టూ మీరు రెండంచెల కంచె వేస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే లోబడలేకపోతున్నారు, ఎవరైతే ప్రేమించలేకపోతున్నారు, కఠినమైన వారి హృదయాలు కరిగింప చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం ప్రభా. ఆ భూమి చుట్టూ మీ రక్షణ కంచె వేయండి. ఆ భూమిని మీరు ఆశీర్వదిస్తే చాలయ్యా. ప్రపంచం అంతా కరువుంది, కానీ మీరు ఆశీర్వదించిన ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉందయ్యా. మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ప్రపంచం అంతా వర్షాలు లేకపోయినా, వరదలు, తుఫాన్లు, ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు వచ్చినా సరే
మీరు ఆశీర్వదించిన ఆ భూమిలో పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆలోచన ఇచ్చింది మీరే కదయ్యా. ఏం చేయాలి ఏం చేయాలని నా ప్రభా బిడ్డలు ఆలోచించినప్పుడు ఇదిగో ఈ పని చేయి అది ఆలోచన పొందుకుంది మీ దగ్గర నుంచే కదా తండ్రి. మీరిచ్చిన ఆలోచన ప్రకారం బిడ్డలు ముందుకు నడిపించండి అయ్యా. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడేది, వారి హృదయాలు మీ ఎల్లప్పుడూ మీ మీదే ఆనుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానం, నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చాను అనే గర్వం అహంకారం బిడ్డలకు రానిపోద్దయ్యా. తగ్గింపు తగ్గింపు తగ్గింపు. నేనే పాటివాడిని, నేనే పాటిదాన్ని, ఇంతగా నన్ను హెచ్చించడానికి నాకున్న అర్హత ఏముంది అనే తగ్గింపు దావీదు గారు కలిగి ఉన్న ఆ తగ్గింపు హృదయాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా తండ్రి. అత్యాశకు పోకుండా నా ప్రభా బిడ్డల హృదయాలు నా తండ్రి ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా నా ప్రభా మీ కంట్రోల్లో ఉంచుకోమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే నా తండ్రి తల్లిదండ్రుల మాట వినకుండా నా ప్రభా దారి తప్పిపోతున్నారు నా తండ్రి, చిన్న వయసు నుంచి చదువుకునే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వినట్లేదని ఎంతో మంది ప్రార్థించమని అడుగుతున్నారు. వారు ఎందుకు దారి తప్పిపోతున్నారు? సరైన దారిలో నా ప్రభ ఎందుకు బిడ్డలు నడిపించలేకపోతున్నారు? సమస్తమే ఎరిగి ఉన్నదేవా. మా మాట అయితే బిడ్డలు వినరయ్యా, కానీ మీ మాట చొప్పున బిడ్డలు నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. చక్కగా స్కూల్కి వెళ్ళి నా ప్రభ చక్కగా చదువుకోవాలి, కష్టపడి చదవాలి. నా తల్లిదండ్రులు నా కోసమే కదా ఇంత కష్టపడుతున్నారు, నా కోసమే కదా ఇంత భారంగా ప్రయాసపడుతున్నారు అని తల్లిదండ్రులు చేసే కష్టాన్ని నా ప్రభ బిడ్డలు నా తండ్రి గుర్తించాలి నా ప్రభ. అర్థం చేసుకునే జ్ఞానాన్ని మేం చెప్తే వాళ్ళకి అర్థం కాదయ్యా, కానీ ఆ జ్ఞానం మీరిస్తే ఖచ్చితంగా బిడ్డలు అర్థం చేసుకుంటారు. ఆ కష్టానికి తగ్గట్టు నా ప్రభ బిడ్డలు చదువుతారయ్యా. బిడ్డల చదువు మీద ఆసక్తిని కలిగించాలి మీరే కదా నా తండ్రి. మీకే స్తోత్రమయ్యా. సోమరులుగా బిడ్డలు ఉండకుండా, ఎగ్జామ్స్ అప్పుడే బిడ్డలు కష్టపడకుండా, మొదటి రోజు నుంచి ప్రతి దినము కూడా కష్టపడి ఆసక్తిగా చదివే హృదయాలు, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నా తండ్రి, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డల చుట్టూ నా ప్రభా మీ రక్షణ కంచి వేయండి అయ్యా. ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే సమస్తము నా ప్రభ స్వస్థత పరచగల శక్తి మీకు మాత్రమే ఉందని మేము నమ్ముచున్నామయ్యా. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, బిడ్డల ప్రతి ఒక్కరి మీద అది ఎలాంటి రోగమైనా సరే, దీర్ఘకాలిక వ్యాధులైనా సరే, పక్షవాతంతో, నరాల బలహీనతతో నా తండ్రి నడవలేని పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, ఫిట్స్తో నా తండ్రి, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి బుడగలు, క్యాన్సర్ గడ్డలు, భయంకరమైన క్యాన్సర్లు నా తండ్రి, భయంకరమైన రోగాలు నా ప్రభ, దగ్గు, జలుబు, జ్వరాలు, టైఫాయిడ్తో బాధపడేవాళ్ళు, చర్మ సమస్యలతో, గుండె జబ్బులతో నా తండ్రి, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, లివర్ ప్రాబ్లంతో బాధపడేవాళ్ళు, ఆస్తమాతో బాధపడేవాళ్ళు నా తండ్రి, జీర్ణ సమస్యలతో బాధపడేవాళ్ళు, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, ప్రతి ఒక్కరూ అది ఎలాంటి రోగమైనా సరే మీరు ఒక్క మాట పలికితే చాలయ్యా, ఒక్క మీ చేతి స్పర్శ, మీ నీడబడ్డా చాలయ్యా, పూర్తిగా బిడ్డలు స్వస్థత పొందుకుంటారయ్యా. బిడ్డలు ఎక్కడ జారిపోయారు మీకు తెలుసు. మీరు గద్దిస్తున్నా, మీరు హెచ్చరిస్తున్నా, మీరు సరి చేసుకోమని చెప్తున్నా కూడా బిడ్డలు నా తండ్రి మీ మాట వినలేదేమోనయ్యా. తప్పు మాదే నా తండ్రి, బిడ్డలు చేసిన తప్పు. వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామే. మేమేదో భక్తి గల వాళ్ళమని కాదు నా తండ్రి, మేమేదో నీతిమంతులమని కాదయ్యా. తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా ప్రభు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను నా తండ్రి. మీరు స్వస్థపరిస్తేనే బిడ్డలు పూర్తిగా కోలుకుంటారు. మీ బలం ఇస్తేనే నా ప్రభు బిడ్డలు నూతనంగా ఆరోగ్యాన్ని పొందుకుంటారు. మీరిచ్చిన ఆయుష్ అయితే బిడ్డలు నా ప్రభ సంతోషంగా జీవిస్తారని, మరలా ఆ పాపం జోలికి, మరలా తప్పు జోలికి మరలా వెళ్లకుండా నూతన హృదయాన్ని నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచు. మేము ఎన్ని మందులు వాడినా, ఎంత సీనియర్ డాక్టర్లు చూసినా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా బిడ్డలు కోరుకోరయ్యా పూర్తిగా. ఏదో ఉపశమనానికి 2 రోజులు సర్దుకునేది కానీ మరలా వస్తానే ఉంది. కానీ ఆ స్వస్థత మీరిస్తేనే నా ప్రభు నయమాన నా తండ్రి. 7 మార్లు మునిగినప్పుడు మీరిచ్చిన స్వస్థత కాబట్టి నా ప్రభు చిన్న పిల్లల శరీరం వల్ల మారిపోయిందండి.
మీరు పంపించిన స్వస్థతే నా తండ్రి. ఎన్నో దేశాలు, ఎన్నో ఊర్లు, ఎన్నో మందులు వాడాడు, అయినా సరే తగ్గలేదు. కానీ నా ప్రభు మీ బిడ్డ దగ్గరకు వచ్చినప్పుడు నా తండ్రి 7 మార్లు మునిగాలని ఒక్క మాట మీరు పలికిచ్చారయ్యా. 7వసారికి నా తండ్రి పూర్తిగా నా ప్రభు ఒక్క చిన్న మచ్చ కూడా లేదయ్యా శరీరం మీద. చిన్నపిల్లల శరీరం వల్ల మారిపోయిందంటే మీరు స్వస్థత ఇస్తే నా ప్రభు అంత చక్కగా నా తండ్రి, అంత స్వచ్ఛత నా ప్రభు పూర్తిగా బిడ్డలు కోలుకుంటారయ్యా. దయగల దేవా మీకే స్తోత్రమయ్యా. బిడ్డల మీద మీ హస్తం ఉంచి పసిపిల్లల కాడ నుంచి ముసలివాళ్ళ వరకు ఎలాంటి రోగమైనా సరే ప్రతి ఒక్కరికి నా ప్రభు సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. నూతన బలాన్ని, నూతన శక్తిని, నూతన ఆరోగ్యాన్ని, నూతన ఆయుష్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. మీరిచ్చిన బలముతో, మీరిచ్చిన శక్తితో, మీరిచ్చిన ఆయుష్తో నా తండ్రి మీకు ఇష్టలుగా మారేలా వారి హృదయాలు మార్చివేయండి. మీరు చూపించిన దారిలో ఇప్పటి నుంచి జాగ్రత్తగా నడవాలి అనే తీర్మానం తీసుకునేలా, చేసుకునేలా వారి హృదయాలు మీ వైపు తిప్పమని అడుగుచున్నాను నా తండ్రి. ఎవరైతే నా ప్రభ తాగుడికి బానిసైన ప్రభ బిడ్డలు నా తండ్రి, ఎవరైతే కుటుంబాన్ని పట్టించుకోకుండా వారికి నచ్చినట్టు జీవిస్తున్నారు, సంపాదించిన సంపాదన అంత వృధాగా ఖర్చు చేసుకుంటున్నారు, దయగల దేవా మీ ఆశీర్వాదం లేకపోతేనే, మీ కంచె నా ప్రభు వారి చుట్టూ లేకపోతేనే నా తండ్రి బిడ్డల కుటుంబాలు చిన్న భిన్నమైపోతున్నాయ్యా. వారి మీద నా ప్రభు మీ దృష్టి పెట్టి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు వారి హృదయాలు మార్చండి. ఆ తాగుడు మీద అసహ్యత పుట్టించండి. కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనే నా మనసుని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ఎలా బాధ్యతగా ఎలా ఉండాలి ఆ జ్ఞానాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. కుటుంబాలు కట్టేది మీరే కదా నా తండ్రి. మీరు కడితేనే నా ప్రభు బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉంటాయి అయ్యా. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోతే నా తండ్రి. దయగల దేవ భర్త మారాలని ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారు, భర్త తాగుడికి బానిసయ్యాడు, చెడు స్నేహాలు, చెడు సంబంధాలు, చెడు దారిలో నడుస్తున్నారని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, భార్య మారాలని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. మొదట మీకు ఎవరైతే మొరపెడుతున్నారు వారి ఆత్మీయ స్థితిని నా ప్రభు మీరు జాగ్రత్తగా నా తండ్రి సరిచేసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. వారి సరిచేసుకున్న తర్వాత నా తండ్రి వారిని సరిచేసి మొదట వారి ప్రార్థనకు జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత కఠినమైన హృదయాన్నైనా కరిగింప చేయగల, మార్చివేయగల శక్తి మీకు మాత్రమే ఉందని మేము నమ్ముచున్నామయ్యా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవ నమ్ముచున్నామయ్యా. మీరు మాత్రమే స్వస్థపరచగలరని మేము నమ్ముచున్నాం. మీరు మాత్రమే మమ్మల్ని సరిచేయగలరని మేము నమ్ముచున్నాం. మీరు మాత్రమే మా చుట్టూ మీ రక్షణ కంచె వేయగలరని మేము నమ్ముచున్నాం. మీరు మాత్రమే మేము ఎలాంటి సమస్యల్లో ఉన్న క్షేమంగా బయటకు తీసుకురాగల శక్తి గల తండ్రిని మేము నమ్ముచున్నామయ్యా. అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని మాలోకి రానివ్వద్దయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు మీ మీదే ఆనుకోవాలి. ప్రతి ఒక్కరు మనుషుల మీద నా ప్రభు మనుషుల వైపు చూడకుండా సమస్య వస్తుందా మీ దగ్గరకు రావాలయ్యా. కన్నీరు కార్చాలి, సరిచేయమని పశ్చాత్తాపపడే హృదయాలు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మా అధికారులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు లోబడవల్ల మీ మాట చొప్పున ప్రతి ఒక్కరు అధికారులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మా దేశంలో నా ప్రభు ప్రతి ఒక్క ఆత్మ మీ వైపు తిరగాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు రక్షింపబడాలయ్యా. మేము చేసే ప్రార్థన నా తండ్రి మాకు నా తండ్రి భారంగా ఎలా ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కోసం ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి అయ్యా. మా దేశం నా ప్రభ ప్రతి ఒక్కరు మీ వైపు తిరిగే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎంత కఠినాత్ములైనా సరే నా ప్రభ ఒకానొక సమయంలో పౌలు గారు నా తండ్రి సౌలు గారుగా ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మిన బిడ్డలు నా ప్రభు ఎంత హింసించారు నా తండ్రి. మిమ్మల్ని మీకు ప్రార్థన చేసేవారిని ఎంత హింసించి నా ప్రభు చంపించారు నా తండ్రి. అంత కఠినమైన అతను పౌలు గారిని, సౌలు గారిని నా ప్రభు పౌలు గారిగా మార్చారయ్యా. ఒక్క మాట మీరు పలికారయ్యా. ఎంత ధన్యత నా తండ్రి. పౌలు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మీరు పక్షపాతి కాదు కదయ్యా. ఎంతో మంది మీ బిడ్డల మీద నా ప్రభు వ్యతిరేకులుగా మారిపోతున్నారు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు నా తండ్రి. ఎవరైతే మాట్లాడారో ఆ వారి నోటి వెంటే నా ప్రభు మిమ్మల్ని స్తుతించే మాటలు వచ్చేలా వారి మాటను మార్చమని అడుగుచున్నాం నా తండ్రి.
వారు తెలుసుకోవాలయ్యా, గ్రహించాలయ్యా మీరే నిజమైన దేవుడు అని పశ్చాత్తాపపడి హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి. ఒక్క మాట మీరు పలికితే చాలు నా తండ్రి. మీ సేవ చేసే బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎలా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట జాగ్రత్తగా ఎలా బోధించాలి, ఆ జ్ఞానాన్ని, భయము, భక్తిని నా ప్రభు బిడ్డలకు కలిగించండి. వారి గురించి మాట్లాడే అర్హత మాకే తెలియదయ్యా. ఒకవేళ తెలుసో తెలియక పొరపాటుగా మాట్లాడండి, క్షమించమని అడుగుచున్నామయ్యా. ఒక్క సున్నా కానీ ఒక్క పొల్లు కూడా తీసేయొద్దు అని మీరు చెప్పిన మాట చొప్పున నా తండ్రి ఎలా జాగ్రత్తగా బోధించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. లోక మర్యాద అనుసరింపకుండా నా తండ్రి, లోకాశంలో బిడ్డలు పడకుండా నా ప్రభు తగ్గింపు, వినయం, విధేయత నా తండ్రి మీరెంత తగ్గించుకున్నారు అంత గొప్ప సర్వశక్తి గల తండ్రి కుమారులై ఉండి కూడా నా ప్రభు ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చి ఎటువంటి అర్హత లేని మనిషి పాదాలు కడిగారయ్యా. ఎంత తగ్గింపు నా తండ్రి, ఎంత తగ్గింపు అయ్యా. ఆ తగ్గింపే మా అందరికీ అనుగ్రహించి మీ సేవ చేసే ప్రతి ఒక్కరికి నా ప్రభు బిడ్డలకి ఆ తగ్గింపే నా తండ్రి. లోక ఆడంబరాల్లో పడిపోతున్నారయ్యా. అపవాది నా తండ్రి వారిని ఆకర్షిస్తుందయ్యా. బిడ్డలు గ్రహించి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభు తగ్గింపు మీరెంత తగ్గించుకున్నారు. యజమానులుగా మీరు ఉండొద్దు, సేవకులుగానే నా ప్రభు ఉండాలని మీరు చెప్పిన మాట ప్రకారం బిడ్డలకు నా తండ్రి నూతన హృదయాలు, నూతన తగ్గింపును బిడ్డలకు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్పిన దేవ, ఒకరితో ఒకరు సమాధాన పడేలా వారి హృదయాలు మార్చండి. ఒకరితో ఒకరు ప్రేమగా ఉండేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి పనుల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. ఎవరైతే మా దేశం నుంచి దూర ప్రాంతాలకి, దూర దేశాలకు నా ప్రభు పనుల కోసం వెళ్ళారు, చదువుకోవడానికి వెళ్ళారు, ఉద్యోగాల కోసం వెళ్ళారు, ప్రతి ఒక్కరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ దేశాల్లో ఎలాంటి వాతావరణం ఉన్నా సరే తట్టుకునే బలము, శక్తి నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించండి. ఎంతో ఖర్చు చేసుకుని నా ప్రభు దేశంగాని దేశానికి వెళ్ళారు, కుటుంబాలను విడిచిపెట్టి, అన్నదమ్ముల్ని అయిన వాళ్ళని అందరిని విడిచిపెట్టి దేశంగాని దేశానికి వెళ్ళారని బిడ్డలు నా ప్రభు వారు ఎవరి దగ్గర పని చేస్తున్నారు, యజమానులకి బిడ్డల మీద జాలి, దయ కలిగించి మనం అడుగుచున్నాను నా తండ్రి. వారిని ఇబ్బంది పెట్టకుండా, వారి మీద నిందలు వేయకుండా, చులకన చేసి నా ప్రభు బిడ్డలు చూడకుండా నా తండ్రి బిడ్డల మీద దయ పుట్టించమని అడుగుచున్నాను అయ్యా. వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. వారితో ఎవ్వరూ తోడుగా ఉండలేకపోవచ్చు, కానీ మీరు మాత్రమే వారికి తోడుగా ఎప్పుడు ఉండగలరయ్యా. ఆ ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వారి కుటుంబాలకు మీ రక్షణ కంచెమండి. వారి కుటుంబాలకి ప్రతి అవసరత మీరు తీర్చమని అడుగుచున్నాను నా తండ్రి. ఎటువంటి అనారోగ్యం లేకుండా, బిడ్డలు ఏ ప్రమాదంలో పడకుండా మీ రక్షణ కంచె, రెండంచెల కంచె నా ప్రభా బిడ్డలందరూ చుట్టూ ఉంచమని అడుగుచున్నాను. వారితో కలిసి పనిచేసే వారి హృదయాలు కూడా బిడ్డలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. వారు ఒప్పుకున్న పని త్వరగా ముగించుకొని నా ప్రభా సంతోషంగా, క్షేమంగా మా దేశానికి తిరిగి వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఏ లోటు లేకుండా చేసిన పనికి తగ్గ జీతాన్ని ఇచ్చే మనసుని యజమానులకు ఇవ్వమని అడుగుచున్నామయ్యా. మీకు స్తోత్రం నా తండ్రి. ఎవరైతే చదువుకోవడానికి వెళ్ళారు బిడ్డలు నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు. మీ జ్ఞానం, మీ జ్ఞాపక శక్తి అయిన బిడ్డలు వెళ్ళిన ఆ పని నా ప్రభా చదువు చక్కగా ముగించుకుంటారయ్యా. చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు బిడ్డలకి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు. మనుషుల రికమెండేషన్ మీద బిడ్డలు ఆధారపడకుండా మీరే వారి ముందుండి వారు చేయదగిన పని మంచి కంపెనీలో బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే బిడ్డల యవన కాలంలో వివాహాలకు సిద్ధంగా ఉన్న బిడ్డలు కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సరైన జీవిత భాగస్వామి మీ చిత్తంలో వారి జతపడితేనే వారిద్దరూ సంతోషంగా ఉంటారయ్యా. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయ్యా బయట. మనుషుల హృదయాలు మారిపోతున్నాయి నాది. మీరు అక్కడ సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మీరు రాపించి పెట్టారు పరిశుద్ధ గ్రంథంలో. అవే పరిస్థితులు అవే జరుగుతున్నాయ్యా బయట నాతో. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వారి ఆత్మీయతను, వారి రక్షణని కాపాడుకునే జ్ఞానాన్ని మా అందరికీ అనుగ్రహించండి. బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా తండ్రి మేము కానీ, మా ఇంటి వారు కానీ, నా ప్రభు ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలు కానీ, వారి కుటుంబస్తులు కానీ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే దయతో క్షమించమని నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండేది సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరే దయచేయమని, మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేయమని
అడిగే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏసు నామం అడుగుచున్నాం తండ్రి. ఆమె